హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యమైనటువంటి ఏంటంటే కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో, అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. మనకైతే ఈ డిసెంబర్ నెల 2వ తారీఖు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందే కానీ దాన్ని అయితే మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చేసేసారు. అయితే మళ్ళీ ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి, అలాగే ఎప్పటి నుంచి మనకు పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలి, ఇంకా వచ్చేసి గత ప్రభుత్వంలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలా, లేకుంటే వాళ్ళకు డైరెక్ట్గా పెన్షన్ అనేది వస్తుందా, దాని గురించి తెలుసుకుందాం. దానికన్నా ఇంకా ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఇక మీదట బియ్యం అనేది బంద్ చేస్తున్నారు. ఇంకా బియ్యం అనేది ఇవ్వడం లేదు, బియ్యానికి బదులుగా డబ్బులు అయితే ఇస్తున్నారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. దాంతో పాటుగా బియ్యానికి బదులుగా ఎంత డబ్బులు అనేది మనకు ఇస్తారో దీని గురించి కూడా వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. అన్ని చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. వివరాలకి వెళితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం కూడా ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ డిసెంబర్ 2వ తారీఖున మనకైతే ప్రభుత్వం అప్లై చేసుకోమని అయితే చెప్పి జారీ చేసింది. అయితే అప్లై చేసుకోమని చెప్పారే కానీ మళ్ళీ కూడా ఈ అప్డేట్ అనేది పోస్ట్ పోన్ అయితే చేసేశారు. ప్రభుత్వం ప్రతి దానిని కూడా మనకు ఎలా చెప్తుంది అంటే ఈ నెల కాదు ఆపై వచ్చే నెల అని ఇలా ప్రతి నెల కూడా ఇలా చేస్తూ వస్తుంది. మనకు డిసెంబర్ 2వ తారీఖున రేషన్ కార్డులు కావచ్చు, అలాగే కొత్త పెన్షన్లు కావచ్చు, ఇద్దరిని కూడా డిసెంబర్ 2 నుంచి అప్లై చేసుకున్నాను అయితే ప్రభుత్వం చెప్పింది. అలాగే జనవరి 2వ తారీఖున దానికి సంబంధించిన కొత్త పెన్షన్లు వస్తాయి, కొత్త రేషన్ కార్డులు కూడా వస్తాయి. పాత రేషన్ కార్డులు అంటే వైపీసీ ఉన్నప్పుడు రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేసి మాకు కొత్త రేషన్ కార్డులు వస్తాయని ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం చెప్పిన ఒకటి జరిగింది, ఒకటి ప్రభుత్వం ఏదైతే చెబుతుంది అదే చెప్తాము, మా సొంతంగా అయితే ఏమీ చెప్పను. ప్రభుత్వం అయితే 2వ తారీఖున అప్లై చేసుకోవచ్చు అని ఈ న్యూస్ పేపర్ కూడా వచ్చింది. తర్వాత ప్రభుత్వం దీన్ని అయితే పోస్ట్ పోన్ చేసింది. అయితే మనకు జనవరి నుంచి కొత్త కార్డులు కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ కూడా పెన్షన్కి అప్లై చేసుకోలేదు కాబట్టి నాకు తెలిసి జనవరిలో కొత్త పెన్షన్ రాదు, కొత్త కార్డులు రావని అనిపిస్తుంది. ఎందుకంటే మనకు 2వ తారీఖు గనక అప్లై చేసుకుంటే దాదాపుగా 1 మంత్ అయినా పడుతుంది కొత్తవి ఏమైనా రావాలంటే. కానీ ఇన్ని రోజులైనా సరే మనకైతే అప్లై లేదు. అలాగే చాలామంది 2వ తారీఖున అప్లై చేసుకోమని చెప్పేసి సచివాలయాలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయితే సచివాలయ అధికారులు ఇప్పుడైతే మాకు ఏమీ అప్డేట్ రాలేదని చెప్తున్నారు కదా. అయితే నిజమేనండి, ప్రభుత్వం అయితే ఫస్ట్ చెప్పింది దానికి సంబంధించిన సైట్ అనేది ఇంకా ఓపెన్ చేయలేదు. మీరు సచివాలయాల దగ్గరికి ఎక్కడికి కూడా వెళ్ళవద్దు, నీకు అప్డేట్ వచ్చిన తర్వాత నేనైతే నీకోసం ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో డీటెయిల్గా తెలియజేస్తాను. ఇప్పుడు వెళ్ళండి. ఇప్పుడైతే అసలు ప్రభుత్వం అయితే మనకు ఎలాంటి అప్డేట్ కూడా జారీ చేయలేదు. అప్డేట్ అయితే జారీ చేసింది కానీ దాన్ని అయితే పోస్ట్ పోన్ అయితే చేసింది అనమాట. అందుకని చెప్పి మీరు ఎవరో కూడా సచివాలయాలు చుట్టూ వెళ్ళి తిరగవద్దు. ఈసారి మళ్ళీ కూడా మనకు అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. అలాగే చాలామంది గత ప్రభుత్వంలో పెన్షన్ అనేది అప్లై చేశారు కదా, వచ్చేసిన వాళ్ళు అయితే అక్టోబర్ నెలలో కొంతమందికి వచ్చి ఉంటే పర్వాలేదు, రాని వాళ్ళ సంగతి మళ్ళీ కూడా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఈ అప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది, అప్లికేషన్కి ఏం కావాలి, రూల్స్ రెగ్యులేషన్స్ మీకు తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ డీటెయిల్గా వీడియోస్ రూపంలో పెట్టాను, ఒకసారి చూడండి. నేను చెప్పిన పత్రాలన్నీ కూడా రెడీ చేసుకుంటే ఎప్పుడైతే మనకు అప్డేట్ అయితే పెన్షన్ అయితే వస్తుందో అప్పుడైతే అప్లై చేసుకోవచ్చు. మరి రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు, ఎవరు అర్హులు ఏంటి అని తెలుసుకున్నాం. దాంతో రేషన్ కార్డులు కూడా ఈసారి అయితే వస్తున్నాయి. రేషన్ కార్డులు అంటే ఎవరైతే పేదలు ఉంటారో అంటే వాళ్ళ రేషన్ కార్డులు వాళ్ళ ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉండి పేదలు వికలాంగులు వీళ్ళకి మాత్రం అటుదయ కార్డులు ప్రభుత్వం ఇస్తానని చెప్పడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి 35 కేజీల బియ్యం అయితే ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి, ఎవరైతే వికలాంగులు ఉంటారో వికలాంగులకు కూడా ఇద్దరు కూడా వస్తుంది. మనకైతే ప్రభుత్వం ఎంతో దయాకర్త అనేది ఇస్తుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎవరైతే పేదలు ఉంటారో అంటే మీ ఇన్కమ్ అనేది రేషన్ కార్డు చాలా తక్కువగా ఉన్న వాళ్ళకు ఎంతో దయ కార్డు అనేది
ఇస్తారు, లేకపోతే మామూలు కార్డులు ఇస్తారనమాట. అప్లై చేసేటప్పుడు అంత్యోదయ కార్డులకు అప్లై చేయండి అని అడగండి. మీ ఇన్కమ్ చూస్తారు, మీకు తక్కువగా ఉందంటే దానికి అప్లై చేస్తారు. లేదంటే మీకు ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, మీరైతే అర్హులు అయితే కాదనమాట. తర్వాత వచ్చేసి రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు అయితే ఇస్తామని చెప్తున్నారు కదా, మరి ఎందుకు ఇలా చేస్తుంది ప్రభుత్వం అనేది అయితే అనుకుంటున్నారు కదా. ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే బియ్యం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు దగ్గర నుంచి ప్రతిదీ కూడా వచ్చేది ఇద్దరు కూడా కలిపితే ఇస్తున్నారు. మనకు కేంద్రం తీసుకున్న నిర్ణయం అన్నమాట ఇది. అంటే మోడీ గారు తీసుకున్న నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకున్నారంటే వచ్చేటప్పుడు అక్రమంగా తరలింపు చేస్తున్నారంట. అంటే బియ్యాన్ని చాలా మంది దోచుకుంటున్నారు. అలాంటప్పుడు బియ్యం అనేది మన అందటం లేదు, అందుకని చెప్పేసి పేదలకు బియ్యం అనేది అందటం లేదు అని చెప్పేసి అక్రమంగా దుర్మార్గులు చేస్తున్నారు. బియ్యం అనేది అందకుండా తీసేసుకుంటున్నారని చెప్పేసి చాలా మంది మోసం చేస్తున్నారని చెప్పేసి, అందుకే మన ప్రజల కోసమే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అంటే మోడీ గారు తీసుకున్న నిర్ణయం అండి ఇది. అయితే మనకు బియ్యానికి బదులుగా డబ్బులు అయితే ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. అయితే కేజీకి 20 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అయితే మీకు ఎన్ని కేజీలు వస్తాయో అన్ని 20 రూపాయలు అయితే ఇస్తారు. అయితే దీని గురించి చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రభుత్వం ఆల్రెడీ ఇదే విధంగా కొన్ని దాని గురించి వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు, బియ్యానికి డబ్బులు అయితే ఇస్తున్నారు, అదే విధంగా మనకు కూడా చెల్లించాలని చెప్పేసి ఈ ఆలోచన అయితే ఉంది. అందుకే అన్నమాట మనకు బియ్యానికి బదులుగా డబ్బులు అయితే అనుకుంటున్నారు. అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి బియ్యాన్ని అన్నీ కూడా దోచేసుకుంటున్నారంట. మధ్యలోనే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత బియ్యాన్ని మధ్యలోనే వేరే దగ్గరికి దోచేసుకుంటున్నారట. అందుకని మనకు రైస్కు బదులుగా డబ్బులు అనేది ఇస్తామని చెప్పేసి చెప్తున్నారండి. ఇక కొత్త రేషన్ కార్డులకు, కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు మళ్ళీ కూడా అప్డేట్ అనేది వచ్చే వరకు మీరు ఎవరు కూడా సచివాలయం దగ్గరికి కూడా వెళ్ళొద్దు, తిరగవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. మళ్ళీ కూడా అప్డేట్ వస్తే మళ్ళీ ఖచ్చితంగా వీడియో రూపంలో తెలియజేస్తాను. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.